అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు ఎంత ముఖ్యమో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బంది భద్రత కూడా అంతే ముఖ్యం. ప్రమాదం జరిగిన స్పాట్కి వెళ్లాలంటే ప్రాణాలతో చెలగాటమే. అందుకే అగ్నిమాపక శాఖ 1.5 కోటి ఖర్చు పెట్టి ఆధ్యాత్మికమైన ఫైర్ రోబోను కొనుగోలు చేసింది. రిమోట్తో ఆపరేట్ చేసే ఈ రోబో 60 మీటర్ల వరకు నీటిని చల్లుతుంది. దీంతోపాటు దీనికి ఏర్పాటు చేసిన థర్మల్ కెమెరా అగ్ని మొదట ఎక్కడ ప్రారంభమైందో ఈజీగా కనిపెట్టగలగటం దీని ప్రత్యేకత. 900 డిగ్రీల సెల్సియస్ వరకు ఈ రోబో వేడిని తట్టుకోగలదు. అగ్ని ప్రమాదం జరిగిన స్పాట్కి దగ్గరగా ఈ రోబో పనిచేస్తుంది. కాబట్టి సెల్ఫ్ కూలింగ్ టెక్నాలజీ ఇందులో ఏర్పాటు చేశారు. థర్మల్ కెమెరాతో పాటు ఈ రోబోకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా ఉంటాయి. ఒక్కసారి బ్యాటరీలను రీఛార్జ్ చేస్తే 6 గంటల వరకు కంటిన్యూస్గా రోబో పనిచేస్తుంది. రోబో పనిచేస్తుండగానే రెస్క్యూ ఆపరేషన్కి విఘాతం కలగకుండా దీని బ్యాటరీ మార్చగలగటం దీని మరో ప్రత్యేకత. రిమోట్తో 500 మీటర్ల వరకు దీన్ని ఆపరేట్ చేయొచ్చు. 360 డిగ్రీస్ యాంగిల్లో వాటర్ని స్ప్రే చేయగలదు ఈ రోబో. ప్రస్తుతం 3 రోబోలు కొనుగోలు చేసింది ప్రభుత్వం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రోబోలతో అగ్ని ప్రమాదాలను సులువుగా నివారించవచ్చని అధికారులు అంటున్నారు. అసలు ఈ రోబో ఎలా పనిచేస్తుందో మా ప్రతినిధి శ్రవణ్ వివరిస్తారు. పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్ చూస్తుంటాము. పెద్ద ఫైర్ ఇంజన్లు చూస్తుంటాము. చాలా ఎత్తుకు వెళ్ళే ల్యాడర్లను చూస్తుంటాము. సో దాంతోపాటుగా కూడా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళని రక్షించడం ఎంత ముఖ్యమో ఆ అగ్ని ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న సిబ్బంది ప్రాణాలు కూడా వాళ్ళ సేఫ్టీ కూడా అంతే ముఖ్యం. కాబట్టి మనుషులు వెళ్ళలేని చోటుకు రోబోలు వెళ్లేందుకు ఒక లేటెస్ట్ రోబోను అగ్నిమాపక శాఖ తెలంగాణలో తన అమలు పదిలోకి చేసింది. ఈ రోబో ఏదైతే చూస్తున్నామో చాలా లేటెస్ట్ హై ఎక్విప్మెంట్ రోబో అనమాట. ఇది 1.5 కోటి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే చూస్తున్నారో 360 డిగ్రీస్లో వాటర్ అది స్ప్రింకిల్ చేస్తుంటుంది. ఇట్లా వెడల్పుగా కూడా ఫోకస్ లాగా కాకుండా కూడా వాటర్ వెడల్పుగా కూడా స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది. చూశారు కదా, పాయింట్తో పాటు దాని చాలా క్లోజ్గా. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి డిఎఫ్ఓ వెంకన్న ఉన్నారు. సార్, ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళని రక్షించడం ముఖ్యంతో పాటుగా కూడా ప్రమాదం జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటి రోబో స్పెషాలిటీ ఏంటి? 1.5 కోటి ఖర్చు పెట్టి కొన్నారు, అంత స్పెషాలిటీ ఏముంది? ఏంటంటే ఇండస్ట్రియల్లో సీరియస్ ఫైర్స్ అయినప్పుడు కానీ, బిల్డింగ్లలో పెద్ద సీరియస్ ఫైర్ అయినప్పుడు కానీ, ఆ మంటల దగ్గర దాకా మనం పోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి రోబోని యూజ్ చేసి మీరు చూస్తూనే ఉన్నారు. డైరెక్ట్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చేసి దాదాపు ఒక 500 మీటర్ల వరకు కూడా మన రోబోని మూవ్ చేయడం జరుగుద్ది మనం నిల్చున్న పాయింట్ నుంచి. సో ఆ రోబో నుంచి కూడా మనకు ఒక 60 మీటర్స్ లెంత్లో మనం డైరెక్ట్ ఆ స్పాట్ మీదకి వాటర్ని స్ప్రే కానీ లేకపోతే జెట్ కానీ చేసి ఫైర్ కంట్రోల్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల ఫైర్ ఫైటర్ కూడా సేఫ్టీ ఉంటుంది. కానీ ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ మంట దగ్గరికి రోబో వెళ్తుంది కదా, చాలా హీట్ ఉంటుంది కదా, మరి హీట్ అయినప్పుడు ఆ రోబో పనిచేయటము జామ్ అవటం అట్లాంటివి జరుగుతుంటాయి కదా, ఏంటిది అనుకున్న సెల్ఫ్ కూలింగ్ టెక్నాలజీ? సో దానికి ఆల్రెడీ స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఉందండి. దానికే కూలింగ్ చేసుకుంటూ దాదాపు ఒక 1000 డిగ్రీస్ వరకు కూడా అది తట్టుకోగలుగుతుంది. సో ఈ ఇబ్బంది ఏం లేదు దానికి. సో దానికి థర్మల్ ఇమేజ్ కెమెరా కూడా ఉంది. దానిపైన చూస్తున్నారు వాటర్ జెట్ మీద. దానికి మనకు సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. మనం దగ్గర వరకు వెళ్ళి దాని డెమాన్స్ట్రేషన్ ఎట్లుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సెల్ఫ్ కూలింగ్ సిస్టమ్ 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా అది టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో చూశారు కదా, స్ప్రింక్లర్స్ సార్ ఇందాక చెప్పినట్టుగా, ఫైర్ ఆఫీసర్ చెప్పినట్టు కదా, సెల్ఫ్ కూలింగ్ అనమాట. 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది, సెల్ఫ్ కూలింగ్ ఉంది, థర్మల్ కెమెరా ఉందని అంటున్నారు. వాట్ ఈస్ ద థర్మల్ కెమెరా స్పెషాలిటీ మనతో మాట్లాడుతుంది. సార్, వాట్ ఈస్ థర్మల్ కెమెరా? ఆ హోస్ వాటర్ హోస్ దగ్గర కెమెరా ఉంది. వాట్ ఈస్ దట్ థర్మల్ కెమెరా అంటే ఏంటి? సో థర్మల్ కెమెరా సిస్టమ్ ఏంటంటే మనకి ఇప్పుడు మంటలు మండుతున్నప్పుడు ఫ్లేమ్స్ కనపడతా అంటే స్మోక్ ఉంటా ఉంటుంది. యాక్చువల్గా ఫైర్ అనేది ఎక్కడ ఆరిజిన్ అయింది అనేది మనకు తెలియదు అది. కాబట్టి ఆ కెమెరా ద్వారా సీకట్లో కూడా మనకు అది మంట ఎక్కడ ఉంది, ఎక్కడ పుట్టింది మంట అనేది దాని ద్వారా మనకు తెలిసిపోయింది. కాబట్టి డైరెక్ట్ మనం జెట్ని దాని మీదనే ఫోకస్ చేసి ఫైర్ కంట్రోల్ చేయడం జరుగుతుందండి. అది అట్లా యూజ్ఫుల్ ఉంటుంది. అంటే మంట ఉన్న ఏరియాని ఆ థర్మల్ కెమెరా స్కాన్ చేస్తుంది. మంట ఆరిజిన్ అయింది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్ అక్కడనే మనం వాటర్ జెట్ చేసినట్టు. బేసిక్గా ఈ రోబోలు ఏంటంటే ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంతసేపు పనిచేస్తుంది? బేసిక్ ఈ రోబోలు ఏంటంటే బ్యాటరీతో ఆపరేట్ అవుతుంటాయి. కాబట్టి బ్యాటరీ కొద్దిసేపు అయిన తర్వాత దాని ఎఫెక్ట్ బ్యాటరీ మార్చాల్సి వస్తుంది, అప్పుడు దానికి బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది సేమ్ ఇదేనా? సో ఇది దాదాపు ఒకసారి ఆపరేట్ మనం బ్యాటరీ పెట్టినట్టయితే 6 అవర్స్ వరకు కూడా పనిచేస్తుంది. వైల్ కంటిన్యూషన్లో ఇమ్మీడియట్గా మనం బ్యాటరీని రీప్లేస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే రోబో ఆపరేషన్ పని జరుగుతుండగానే మనం బ్యాటరీ చేసుకోవచ్చు అనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఎన్ని రోబోలు మనం తెలంగాణలో దీన్ని ప్రస్తుతం అందుబాటులోకి తెస్తున్నారు? ఫ్యూచర్లో దీన్ని ఎలా ఉండదు?
సో ఇప్పుడు ప్రజెంట్గానైతే 3 కొన్నారండి. ఒకటి రంగారెడ్డికి, హైదరాబాద్కు, మేడ్చల్కి 3 కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇంపాక్ట్ బాగుంటుంది, ఫైర్ యాక్సిడెంట్ పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటినైతే తీసుకుర్రు. వీటి మీద ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి. కాబట్టి చాలా యూజ్ఫుల్ ఎక్విప్మెంట్ ఇది. అంటే ఫైర్ ఫైటర్స్ ప్రాణాలకు కూడా రక్షణగా ఇది చెప్పుకోవచ్చు. ఒక పక్క ఫైర్ ఫైటింగ్ చేసుకుంటూ మా ఫైర్ ఫైటర్స్ పోలేని ప్లేస్ కూడా దీన్ని పంపించేసి ఆడ కంట్రోల్ చేయడం జరుగుతుందండి. దీనికి సెల్ఫ్ డిఫెన్స్ ఉంది, ప్లస్ ఫైర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సెల్ఫ్ కూలింగ్ చేసుకుంటేనే చూస్తారు కదా, ఈ హోస్లు ఏవైతే ఉన్నాయో వాటర్ స్ప్రింకిల్ అవ్వటం వల్ల ఇంజన్ ఈ రోబో హీట్ ఎక్కదు, ఎందుకంటే మంటకు చాలా దగ్గరగా వెళ్తుంది కాబట్టి. ఇది థర్మల్ కెమెరా. మంట మెయిన్ పాయింట్ ఎక్కడుందో ఈ కెమెరా స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ చేస్తుంది మంట ఎక్కడుందో అనేది ఈజీగా రోబోలో ఆ స్క్రీన్లో తెలిసిపోతుంది కాబట్టి వెంటనే కూడా కరెక్ట్గా పాయింట్లో స్ప్రింక్లర్ చేయొచ్చు. దిస్ ఇస్ థర్మల్ కెమెరా. దీంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు కూడా ఉంటాయి. సో ఇది బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది, రిమోట్ కంట్రోల్తో దీన్ని కంట్రోల్ చేస్తారు. 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 6 గంటలు పనిచేస్తుంది. అండ్ రన్నింగ్లో ఉండంగానే దీన్ని ఎక్కడ ఆపాల్సిన అవసరం లేకుండా బ్యాటరీ చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అత్యాధునిక లేటెస్ట్ టెక్నాలజీతో ఈ రోబోని తయారు చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్లో వాడబోతున్న ప్రస్తుతం 3 తెలంగాణ ప్రభుత్వంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అవసరాన్ని బట్టి దీని పనితీరుని బట్టి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని రోబోలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అయితే డిపార్ట్మెంట్ ట్రై చేస్తుంది. ఏదేమైనప్పటికీ లేటెస్ట్ టెక్నాలజీతో అత్యంత ఎఫెక్టివ్గా ఈ ఫైర్ ఫైటింగ్ ఆపడానికి ఈ రోబోలు పనిచేస్తానటంలో ఎటువంటి డౌట్ లేదు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, శ్రవణ్, TV9 హైదరాబాద్.